సినీ నిర్మాత కేదార్ మృతి తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. సినీ నిర్మాతగా బిజినెస్ మిడిల్ మ్యాన్గా పేరొందిన కేదార్ అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో మృతి చెందారు. దీన్ని మిస్టరీ డెత్గా పరిగణిస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దుబాయ్ పోలీసులు. చనిపోయి 3 రోజులైన మృతదేహం ఇప్పటికీ హైదరాబాద్కు రాలేదు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు దుబాయ్లోనే ఉంచుతామని వెల్లడించారు అక్కడి అధికారులు. కేదార్ పేరు గతంలోనే వివాదాల్లోకి వచ్చింది. రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకటిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతని వ్యాపార లావాదేవీలు చాలా మందికి తెలియకపోయినా సినీ రాజకీయ ప్రముఖులకు పెట్టుబడులు ఆస్తులు కొనిపెట్టడంలో అతను కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. అయితే దుబాయ్లో ఉన్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్నారు. కేదార్ మృతి విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, కానీ ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నారని సమాచారం. షకీల్కు కేదార్కు మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత కేదార్ మృతి తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. సినీ నిర్మాతగా బిజినెస్ మిడిల్ మ్యాన్గా పేరొందిన కేదార్ అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో మృతి చెందారు. దీన్ని మిస్టరీ డెత్గా పరిగణిస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దుబాయ్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. రమేష్, నిర్మాత కేదార్ మృతి ఇప్పుడు ఒక రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే సినీ నిర్మాత దుబాయ్లో చనిపోవడం ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. అతను చనిపోయిన మిస్టరీ సంబంధించి ఛేదించేందుకు అటు పోలీసులు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. అయితే దుబాయ్లోని జువేరియా ప్రాంతంలోని అత్యంత ధనవంతులు ఉండే జువేరియా ప్రాంతంలో అటు ఒక సొంత ఫ్లాట్ని కలిగి ఉన్న కేదార్ మొన్న ఒక ఫంక్షన్ ఏదైతే అక్కడ జరుగుతున్న ఒక పెళ్లిలో హాజరయ్యేందుకు రావడం జరిగింది. హాజరైన పెళ్లికి హాజరై తెల్లవారుజామున ఫ్లాట్కి రావడం జరిగింది. ఫ్లాట్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వంట మనిషి కావచ్చు పని మనుషుడు ఒకే విషయం చెప్పాడు. రాత్రి 11 గంటలకు తనకు ఒక మీటింగ్ ఉంది, అప్పటి వరకు తను డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు లేపొద్దు, కేవలం కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే మాత్రం తనను లేపండి అని చెప్పి కూడా చెప్పేసి అతను బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటికి ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు ఒక వ్యక్తి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో వంట మనిషి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న కేదార్ను లేపే ప్రయత్నం చేస్తే అప్పటికే విగతజీవిగా పడిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతను అటు హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు లేకుంటే అదే రూమ్లో ఆ పక్కనే ఏదైతే పక్క రూమ్లో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే కూడా సమాచారం ఇచ్చి వెంటనే అక్కడి నుంచి పని మనిషి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి డెడ్ బాడీని రికవర్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యేని కూడా పోలీసులు విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం తిరిగి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత తనకు ఎలాంటి సంబంధం లేదు, కేదార్ మృతితో కావచ్చు నేను దుబాయ్కి వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నప్పటికీ తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అటు దుబాయ్ పోలీసు మొత్తం కేదార్ మృతదేహాన్ని రికవర్ చేసుకున్న తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించడం జరిగింది. అయితే అక్కడ పోస్ట్ మార్టం ప్రాసెస్ చాలా లెంత్గా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3 నుంచి 6 నెలల పాటు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు, ఆ తర్వాత రిపోర్ట్ ఇస్తారు. అయితే ఇదొక మిస్టరీ డెత్గా అనుమానాస్పద మృతిగా పోలీసులు రికార్డ్ చేసినప్పటికీ గుండెపోటుతో మరణించారని చెప్పి ఒక ప్రాథమిక రిపోర్ట్ మాత్రం అధికారులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా డీటెయిల్ పోస్ట్ మార్టం చేయాలనే నేపథ్యంలో ఆ నేపథ్యంలో 3 నుంచి 5 రోజుల పాటు దాదాపుగా పోస్ట్ మార్టం నిర్వహిస్తారు, ఆ తర్వాత డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. కానీ ఇప్పటివరకు 3 రోజులు అయినప్పుడు కూడా కేదార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు, అటు ఎవరికి సమాచారం ఇవ్వలేదు. కానీ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు డెడ్ బాడీని ఎందుకు అప్పగించలేదని చెప్పి ఒక ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీఎం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయి, కొన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి, వీటి వెనకాల అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అటు సంజీవ్ రెడ్డి కావచ్చు, రాజలింగం కావచ్చు, ఇటు కేదార్ కావచ్చు, ఈ ముగ్గురు మృతి జరిగింది. దీని వెనుక మిస్టీరియస్ డెత్స్ ఉన్నాయి కాబట్టి దీని వెనుక ఏం జరుగుతున్నాక పీలర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే కేదార్ సంబంధించి చూసినట్టయితే కేదార్ గతంలో రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీలో అతను ప్రధానంగా ఉండడం జరిగింది. ఆ పార్టీలో నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత తన వ్యాపారం మొత్తం కూడా తప్పించుకొని హైదరాబాద్లో ఉన్న వ్యాపారం మొత్తం ముగించుకొని అతను నేరుగా పోయి దుబాయ్లో సెటిల్ అయ్యాడు. అయితే కేదార్ చూసినట్టయితే కేదార్ ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి, సినీ నిర్మాతలు కావచ్చు, సినీ అగ్ర హీరోలతో పూర్తిగా పరిచయాలు ఉన్నాయి. సినీ అగ్ర హీరోలతో కలిసి చాలా వరకు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒక పబ్ను నిర్వహించారు.
అంతేకాకుండా రాజకీయ నేతలతో కలిసి వ్యాపారాలు నిర్వహించారు, రాజకీయ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించారు. దీంతో పాటుగా అటు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కొన్ని అటు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అటు దుబాయ్లో కావచ్చు కొన్ని ప్రధాన వ్యాపారాలు చేశారు. దీంతో పాటుగా కొన్ని సినిమాలు నిర్వహించారు. అయితే కేదార్ ఇటీవల కాలంలో దుబాయ్లో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారని చెప్తే చాలామంది కోట్ల రూపాయల డబ్బులను కేదార్ మీద పెట్టేసి కేదార్కి ఇవ్వడం జరిగింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు డబ్బులను కేదార్కి ఇచ్చినట్టు ఇప్పుడు సమాచారం. అయితే కేదార్ ఆకస్మికంగా చనిపోవడంతో ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా పూర్తిగా అయోమయ స్థితిలో పడిపోయింది. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి రికవర్ చేసుకోవాలి, ఎవరిస్తారన్న విషయం కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రాజకీయ నాయకులు కావచ్చు, సినీ నిర్మాతలు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, లేకుంటే సినీ అగ్ర హీరోలకు మిడిల్ మ్యాన్గా కొనసాగుతున్న అటు కేదార్ మృతి ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. కేదార్ మృతి వెనుక అసలు ఏం జరిగిందన్న విషయం కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే కేదార్ మరణం అతను అత్యంత ఓవర్ డోస్ వల్ల చనిపోయాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేదార్ మృతిపైన ఇప్పుడు మిస్టరీ కొనసాగుతుంది. దాన్ని తేల్చే పనిలో దుబాయ్ పోలీసులు ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.